రూరల్ శాసనసభ్యులు భూపతి గారికి, అలాగే బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ సార్ గారికి, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ సార్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు మోహన్ గారికి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గారిని జిల్లా నాయకులు గారిని పదే పదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇందులో కొంతమంది మాత్రమే కొందరు యువకులు కానీ బీజేపీ ఎక్కడైతుందని చెప్పి ఉన్న సభ్యుల ప్రకారము రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా ఈ 20 రోజులు కష్టపడి రానున్న రోజుల్లో జీవన్ గారిని విజయంతో గెలిపగలిగితే నేను కూడా ఇమ్మీడియట్గా దృష్టి తీసుకెళ్లి రానున్న రోజుల్లో యువకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్సీఐ నాయకులకు స్థానిక సంస్థలు అలాగే ఏ సంస్థలు సరే సార్తో మాట్లాడి ఖచ్చితంగా నాలుగు స్థలాన్ని చేస్తారని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఇదే మండలం సంబంధించిన వ్యక్తి అయినా ఒక వారం రోజుల నుంచి ఇదే మనం మాట్లాడుతున్నాడ. టీఆర్ఎస్ పార్టీకి నాకు ఏదైనా సరే బీజేపీ పార్టీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవద్దని చెప్పి మాట్లాడుతున్నాడ. ఏ నాయకుడైనా సరే గుండు ఈ పెండు ముగ్గురు కలిసి జీవన్ రెడ్డి నిట్టబడాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారట. బిడ్డ మీరు ఎన్ని చేసినా జీవన్ రెడ్డి ఓటమి మాత్రం మీరు ఎప్పుడు జీవన్ రెడ్డి ఎప్పుడు మాత్రం ఎప్పుడు ఆపలేదని చెప్పి ఈ సభముగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గారిని యువజన నాయకులు కూడా భుజాల సంఘాలతో మాట్లాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై కాంగ్రెస్. దయచేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో సాగర్ ఇంకా ముస్లింలు ఇక్కడ బయట కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో దయచేసి లోపలికి రండి. ఇంకా కూడా చాలా మంది అక్కడ ఏం చేస్తారు మామూలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా అక్కడ కుర్చీలు ఉన్నాయి. పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరికీ అవసరం కాబట్టి నేను ఒకటే విషయం కార్యకర్తలకు ఇప్పుడు చాలా సార్ నాకు ఇంకా రావాలని చాలా మంది కార్యకర్తలు అన్ని కావాలన్నారు. కొంత గతంలో మనకి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, కానీ ఆ విధంగా కొంతమంది గ్రామాలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏకప్పుడు కాబట్టి మరి మీకు తీసుకొస్తాం. ఎవరైనా కొంతమందిని పక్క పెట్టి మిగతా దయచేసి చేసుకోమని సాధ్యం కాబట్టి మనందరం కూడా ఏకమిస్తాం. మరి పార్టీ కోసం కష్టపడాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు మన వెంకటరామయ్య గారు మనకు సాయంగా మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా అండదండమై మీరు గతంలో 6,000 మెజార్టీ మన ఊపిదానికి ఇచ్చాము. అందరికి మించి 300 ఎక్కువగా ఇస్తామా? ఇస్తామని చెప్పేవాడు. ఇస్తామా? 10,000 మెజార్టీ ఇస్తామా? గట్టిగా జై కాంగ్రెస్. గతంలో ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే అన్ని మాటలు చెప్పి మనందరినీ మద్దతు పెట్టి మీకు ఇది ఇస్తామని చెప్పేసి ఎన్నో ప్రకటనలు కలిపి తాను 30 తప్ప
దారి రమదాన్ గారికి, మాజీ ఎంఎస్ఆర్పీ నర్సరెడ్డి గారికి, వేదిక నుండి పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి మీకు తెలుసు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఎన్నిక జరిగింది. ఎందుకు 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము, అంతకుముందు 10 సంవత్సరాలు మనం కాంగ్రెస్ పాలన. ఈ రెండు అప్పుడే చేసాము. ఈ 10 వాళ్ళే చేసి వేరే చేసుకొని ఈ యొక్క బాధ్యత గోధుమ గారిని చింతగా ఓడడం జరిగింది. అప్పుడు మనమే చేసాము, ఇప్పుడు వాళ్ళే చేశారు. అప్పుడు పెద్దలు సూచనగా ఉన్నప్పుడు మన రూరల్ వర్గానికి మంచిపాటు తిరుగుల వరకు ఏదైతే ప్రాణాల సేవలు ఉన్నదో 2020 ప్యాకేజ్ వారు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 900 కోట్లు ఖర్చు పెట్టి ఒక రైతాంగం ఖర్చు జరిగింది. దురదృష్టవశాత్తు 2014లో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వారు మంత్రిగా వెళ్ళిపోవడం వల్ల ఇంకా 300 కోట్లు ఖర్చు పెడితే సుమారు 1,50,000 ఎకరాలకు నీరు వచ్చే విధంగా ఉండేది. ఈ విధంగా వారు అర్థం చేయకుండా అప్పుడున్న పార్లమెంట్ అభ్యర్థి ఇదే అరవింద్ గారు ఏ ఒక్క రోజు కూడా యొక్క రైతాంగం మాట్లాడే పాపం లేదు. ఏ ఒక్క రోజు మాట్లాడిన రైతుల గురించి ఎందుకు ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడలేదు? ఎందుకు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే లేదు కాబట్టి ఈ విధంగా పెద్ద దొరికినప్పుడు మన జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ తాగునీరు సౌకర్యం కోసం ఒక అన్ని సాగర్ని పెంచి వారు 24 గంటలు కూడా తీయడం జరిగింది. ఇదే విధంగా పాల్గొనేలోకి వస్తుంటే కట్టడం ద్వారా రైతాంగం కోసం స్కూల్ పెట్టేసి తూములు అంటారు. ఆ తూములు పెట్టేసి పెద్ద దొరికిన నాయకత్వం జరిగింది. ఈ విధంగా ప్రశాంతంగా మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందా జరగలేదు. అక్కడ ఆయన చేయడం జిల్లాలో ఇక్కడ ఉన్న బాధ్యత ఎక్కడ జరగలేదు. దాని దృష్టి ఉన్న ఎన్నికల్లో పెద్దలు భూపతి గారిని సుమారు 40 కోట్లు చేయడం కానీ మనకు జరిగింది 20 కోట్లు గెలిపించింది. మరి నేనేమంటున్నానంటే ఏదైతే గతంలో 40 వందలము ఇప్పుడు జీవరెడ్డి గారికి ఏదైతే జీవరెడ్డి గారికి 40 కోట్లు చేయడం వాళ్ళకి దూరం వర్గంలో మరి సిరికొండ మండలంలో ఉన్న 6,000 ఎకరాలు దాని రెట్టింపుగా ఇక సిరికొండ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ కలుసుకోవడం ఇప్పుడు ఉదయం నుంచి సిరికొండ కాంగ్రెస్ కలుసుకోవడం ఇప్పుడు కూడా మీరందరూ కూడా పెద్దలు జీవరెడ్డి గారు మంచి అబ్బాయిలు. అదేవిధంగా బీజేపీ పెడతారు 10 సంవత్సరాలు వేదికగా అవుతుంది పోటీగా ఏమన్నారు కాలాలను దిగేస్తాం. ప్రతి పేద కుటుంబానికి 10,000 ఇస్తారు. ఇచ్చిన ఒక కుటుంబానికి వచ్చినందుకు రాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు సమాధానానికి 2 కోట్ల సుమారు ఈ యొక్క దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. అదేవిధంగా తెలంగాణకు సుమారు 70,000 ఉద్యోగాలు ఒక ఉద్యోగం వచ్చిందా రాలేదు. ఇవన్నీ మనం కూడా ఏదైతే మన వరంగల్ డిక్లరేషన్ లో మన మేనిఫెస్టో పెట్టుకున్నామో ఇప్పుడు కూడా మనకు మంచి మేనిఫెస్టో కూడా జరిగింది. కేంద్రం రాహుల్ గాంధీ నాయకత్వం ఆ మేనిఫెస్టోలో గడపడంలో తీసుకెళ్ళి మనకు ఓటు వివరించి ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వం ఉంది. ఇక్కడ మనం అందరిగా ఉన్నాం. ఏది అభివృద్ధి చేయాలన్నా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అవుతుంది. దాన్ని ఇంటిని గడపడం తీసుకెళ్ళి ఒక జీవరెడ్డి గారికి ప్రత్యేక విధానం కల్పించాలని కోరుకుంటూ ఎంత పేరు నమస్కారం సెలవుతున్నాం. పార్లమెంట్లో సూచన గారికి, పెద్దలు రూరల్ శాసనసభ్యులు భూపతి గారికి, మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పెద్దలు గవర్నమెంట్ జీవరెడ్డి గారికి, స్థానిక వాస్తవ్యులు మరి తాండ్రి నందన్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ మానవ మోహన్ గారికి, నాగేష్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సిరికొండ మండలంలో ఖచ్చితంగా ఈరోజు మొన్న ఏదైతే మరి భూపతి గారికి మనం 6,000 తీసుకోవడం జరిగిందో ఇప్పుడు ఎందుకంటే దానికన్నా రెట్టింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికుడైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్స్-ఎమ్మెల్యే బాలిరెడ్డి గోల్డెన్ ఎప్పుడు ఎందుకంటే ఈ మండలంలో సొంతమైనప్పటికీ కూడా పెద్ద
జీవనన్నకు ఓటేయమని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మీతో మాట్లాడడానికి మీతో అడగడానికి ఇక్కడికి వచ్చిన సందర్భాన మొట్టమొదట సుదర్శన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే మొన్ననే ఆయన చైర్మన్ నాతో పాటు, అదేవిధంగా నగేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ అన్ని విభాగాల అధ్యక్షులకు, అన్నిటికన్నా గొప్పగా నేను ఈ ప్రాంతంలో పుట్టి ఎప్పుడు మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలను తెలుసుకుంటూ మీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు చేతులు జోడించి జీవనన్నకు చేతుకుంటూ ఓటేమని అడగడానికి ఇచ్చేసిన సందర్భాన ఒక్కసారి అందరూ చేతులు ఎత్తి మీరంతా జీవనన్న బలపరుస్తున్నామనేటువంటి మాట చప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా చాలా సంతోషం.
ఒకసారి ఇవాళ 15వ తేదీ ఎల్లుండి శ్రీరామనవమి, రేపు ఎల్లుండి, దాని తర్వాత ఆంజనేయ స్వామి యొక్క భక్తులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీతో కోరుకునేది 23, 24 తారీఖు తర్వాత మన బాధ్యతగా మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మన ప్రాంతంలో, మన బూత్లో, మన గ్రామంలో మనలో బాధ్యతగా మనం ఏ మేరకు పనిచేస్తామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ రేపు 22వ తేదీ నాడు అధ్యక్షుల వారి అనుమతితో 22వ తేదీ నాడు జీవనంద గారు నామినేషన్ నిజామాబాద్లో వేస్తా ఉన్నాడు. దయచేసి మనం అందరం కార్యకర్తలందరం జీవనందకు మద్దతుగా భూపతి రెడ్డి గారి నాయకత్వాన వెళ్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బాకారంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏ కార్యక్రమం ఇచ్చినా వల్ల వేదిక మీద ఉన్నటువంటి మిత్ర బృందం ఎర్రన్న గారు కానీ ఇంకా ఇతర పెద్దలందరూ కానీ కలిసి కట్టుగా చేస్తున్నటువంటి బాలాజీ నాయక్ కానీ చందన్ నాయక్ కానీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా తమ్ముడు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, రాజ్యాంగాన్ని రక్షించాలా అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య రక్షణలో మీ వంతు బాధ్యతగా కూడా అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ ముప్పై మిగతా వాళ్ళందరూ కూడా సార్ మాట్లాడిన తర్వాత చేయగలిగితే ఇప్పుడు ప్రజలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మరి మన పార్లమెంటు అభ్యర్థిగా నియమించినటువంటి ఎమ్మెల్సీ మరి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి మరి పెద్దలు నాయకుడు అందాన్ గారికి, మన వికాస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి, పెద్దలు అనగర నరసింహారెడ్డి గారికి, నాగేశ్వరి గారికి, నడిత రామన్న గారికి, అదేవిధంగా తారాచంద్ర గారికి, మరి బాల నరసయ్య గారికి, మొన్ననే పార్టీలో చేరినటువంటి మన జడ్పీటీసీ మాన్సింగ్ గారికి, రాములు గారికి, అదేవిధంగా మరి ఎర్రన్న గారికి, శంకరగౌడ్ గారికి, సాగరరెడ్డి గారికి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, మరి వివిధ మండల పార్టీ అధ్యక్షులు, వేదిక చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పేరు పేరుగా వారితో పాటు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీలో కొత్తగా చేరడానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్న మా అందరూ కూడా నమస్కారం. ఇవాళ
అని చెప్తే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన తర్వాత ఏం చేస్తామో అంటే అది సమాధానం లేదు. ఇవాళ మనం చూసిన టీఆర్ఎస్ ఎవరైతే ఇంతకుముందు ఎంపీలు గెలిచిండ్రో ఏం చేసిండ్రో బీజేపీ సపోర్ట్ చేసి ప్రతి బిల్లు బీజేపీ పార్లమెంట్ సపోర్ట్ చేసి ఇంక్లూడింగ్ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల బిల్లులు కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. ఈ విధంగా ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరి ఏం చేస్తామో గెలుస్తామని సమాధానం లేదు. దేంతో ఓటు అంటున్నారు. ఇవాళ మనం మీటింగ్ అంతా 30 మంది గారంట ఇలా చెప్తున్నట్టు నేనే గెలుస్తున్నాను. అరే ఎట్లా గెలుస్తావా? మొన్ననే ఓడిపోయిన ఇక్కడ చిక్కులు ఇవ్వాలి లేదు నీకు. అందరూ టీఆర్ఎస్ అందరూ మాయపడేస్తామని మాయపడబడ్డారు. ఇలాంటి కూర్చొని గెలుస్తాం మేము మనమే గెలుస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ డబ్బులు అవ్వలేదేమో జబ్బులు పెట్టుకొని తింటాం. గెలవడానికి కాదు ఆయన గెలిచినది డిపాజిట్ చేస్తే ఎక్కువ తిరుపతి మండలం నుండి డిపాజిట్ అని చెప్తా ఉన్నాను. మీ అందరూ ఇవాళ సహకరిస్తే వాళ్ళు కష్టపడ్డారు. మనం 6,000 మెజార్టీ తీసుకుని మండలం ఇవాళ రాబోయే కాలంలో అందరికీ డబ్బు తీసుకున్నాం. ఆ పూర్తి విశ్వాసం మీ మీద ఉన్నది. ఇవాళ 5 సంవత్సరాలు మరి ఎంపీగా ఉన్నాడు అరవింద్. మరి అప్పుడు ఏదో పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ కదా నీ శ్రీనివాసుడు కొడుకు అని చెప్పి మా మాస్టర్ కూడా కొంచెం చూసి ఉండడం వల్ల ఫలితంగా గెలిచింది. గెలిచిన తర్వాత కాంగ్రెస్ గెలిచడం మొదలుపెట్టాడు. అరే అరవింద్ నువ్వు ఎక్కడ పోయినావు, ఎక్కడ వేయలేవు, తీసుకునే బట్టలు ఇల్లు అంతా మొత్తం కాంగ్రెస్ లో పోయి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నన్ను చేయకుండా నా ముఖం బాగుందా లేదా లేదా ఇష్టం నేను ఐదేళ్ళు ఏం చేయలే కానీ ఇవాళ మోడీ చూసి ఓట్లేయమన్నాడు. అరవింద్ చూసి ఓట్లేదంటే మోడీ చూసి ఓట్లేయమన్నాడు. అంటే మోడీ చూసి ఎందుకు ఓట్లేస్తాం? నీకు చూసి 5 ఓట్లేస్తాం. ఏం చెప్పినావు 5 ఏళ్ళ కింద పసుపు ఓటు చేస్తాను, మన నిజామాబాద్ పార్లమెంట్ డెవలప్ చేస్తాను, ఏమన్నా చేసినా ఇవాళ ఏం మాట్లాడుతున్నావా అంటే మన దాని కూడా సమాధానం లేదు. మనకి ఏం చేస్తుంటే దాని కూడా సమాధానం లేదు. కాబట్టి సిరికొండ మండలం చాలా ప్రేమల మనుషులు, ఇక్కడ చాలా గౌరవం ఇచ్చినటువంటి మనుషులు, కష్టపడిన రైతులు, మరి ఇక్కడ మాట మీద ఉన్నటువంటి వ్యక్తులు, మీరందరూ మిత్రులు, రాజకీయ చర్చించినటువంటి మండలం ఇది. మీకందరూ కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చెప్పిందో ఇవాళ చేసి చూపిస్తా ఉన్నాం. 5 గ్యారెంటీ ఆల్రెడీ అమలు పరిచినాం. ఇవాళ రైతులకు రుణమాఫీ కూడా ఎన్నికల తర్వాత పేద ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకులతో మాట్లాడుకుని నీకు రైతులకు రుణమాఫీ చేస్తాం. 500 రూపాయల బోనస్ కూడా వర్షం పంటలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కూడా మీకు ఏదైతే ఉందో ఎన్నికల తర్వాత రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు ఇంటికి ఆడపడుతుంది మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇస్తాం. మొన్ననే మనము స్త్రీ సశక్తి పేరు మీద 1,00,000 మంది మహిళలను ప్రకటన మీటింగ్ పెట్టుకుని ఆలోచించడం. ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు జీరో వడ్డీతో లోన్ ఇస్తాము. 1 కోటి రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల లోన్ ఇస్తాము మహిళా సంఘాలకు ఇచ్చడం జరిగింది. ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ ఎజెండాలో పెట్టాం 5 గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు మన తుంగకూడలో అమలు చేసిన దాంట్లో ఈ మహిళా సోదరిమణులు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆలోచించండి. జగన్ స్కీమ్ ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది ఎవరు? సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దాన్ని ఆ 400 రూపాయలు చేస్తాము. ఉపాధి హామీ కూలి
సాయపల్లి అమరావతి గారికి, మత్స్యారెడ్డి గారికి, ఉపచైర్మన్ మోహన్ రెడ్డి గారికి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక అందించిన పెద్దలకు, ఇక్కడ చేసిన నా కాంగ్రెస్ మిత్రులకు, కార్యకర్తలకు, నా అక్కలకు, చెల్లెలకు, ప్రెస్ సోదరులకు అందరికీ అడుగుతున్నాను. ఈరోజు మీటింగ్ మనం రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి జీవన్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒప్పించారు. వారిక్కడ మోహన్ రెడ్డి గారి తప్పనిసరిగా జీవన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తే జీవన్ రెడ్డి గారు గెలుస్తారు. మన అదృష్టం బాబు బాగా సైన్యం వారు కూడా మినిస్టర్ అవుతారు. మన బాధలు ఏదైతే ఆనా ఇండాలన్నా 6 నెలలు కష్టపడి 4,000 కిలోమీటర్లు నడిచిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పనిచేస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల లోపల 6 గ్యారెంటీలు పెట్టి మనకి రైతు ఇచ్చాం. ఇచ్చే కాదు, ఈ దరిద్రులు సిలిండర్ మనం ఉన్నప్పుడు 4,480 సంవత్సరాల్లో 1,200 వచ్చారు. అదేవిధంగా మంత్రులు పాలవాళ్ళు జిఎస్టీ వేసి మోడీ గారు ట్యాక్స్ అని ఇష్టం వచ్చిన ట్యాక్స్ వేసి పిల్లలకు పాలు తాగించే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తే 7,75,000 కోట్లు బీజేపీ అంతా ఉంటుంది. అదంతా మనం కష్టపడి చంపండి పంటలు పండించామే. అటువంటి వాళ్ళు దోచుకునే వాళ్ళని మళ్ళీ 5 సంవత్సరాల వరకు టైం ఇవ్వకుండా మళ్ళీ ఆ దుర్మార్గులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో, దుర్మార్గులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో మనం చూడకుండా ఈ నెలలో మనం మన అరచేతులు చెప్తా ఉన్నారు. భగవంతుడు రూపిన కట్టించారు గుళ్ళు. ఈ స్వార్థాలు మనం కూడా పెట్టుకున్నాము. కేసీఆర్ గట్టి
స్కూల్స్ కావాలి, రోడ్లు కావాలి, కరెంటు ఉత్పత్తి కావాలి. ఈ విధంగా ఉండాలి కానీ చేసింది లేదు. కేసీఆర్ ఏమో హరీశ్రావు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కదా బుచ్చి బుచ్చి మాటలు చెప్తా ఉన్నాం. లేదు బుద్ధి లేదు. 10 కాన్స్టిట్యూన్సీని 4 ఎకరాలకు పెంచుతామంటే నీ మామాటము సిగ్గు లేకుండా అవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డు పెట్టుకుంటా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మేము ఈ ఏరియాకు కేవలం రైతులు వర్షాధారపై లేదు. బోరు బావులలోనే పంటలు పండించుకుంటారు అని ఆలోచించి నేను మినిస్టర్ కాదని మీ అంత రోడ్లు కొని కేవలం ఒక్కడే చేశాను. మినిస్టర్ అయిన తర్వాత నా డిస్ట్రిక్ట్ ప్రజలకు నేను ఉన్నంతసేపు సౌకర్యాలు స్టార్ట్ చేస్తే ఈ దద్దమ్మలు వచ్చి ఆడికి వెళ్ళి జిల్లాలకు వెళ్ళి గోదావరికి వెళ్ళి సారంగపూర్ దాకా 19 కిలోమీటర్లు తగ్గదు 6 మీటర్లు వస్తాయి. 2500 క్యూసెక్స్ అంటే దగ్గర 3 లక్షల ఎకరాల నీళ్ళు వచ్చింది. దాన్ని మర్చిపోగలిగినటువంటి సగం పెంచాను. ఇవన్నీ పక్కన పెట్టేసి వీడు స్వార్థాల కొరకు మళ్ళీ 3,000 కోట్లు మనం మొత్తమై 2,000 కోట్లు వీళ్ళ స్వార్థాల కొరకు వీళ్ళ కమిషన్ల కొరకు మన పట్టణంలో మన పిల్లలను ఫ్యూచర్ ఖరాబ్ చేసిన కారణం 3,000 కోట్లు పైపు సార్. ఎక్కడ ఉందో అంటే లేదు. మన స్వార్థాల కొరకు వేసి కమిషన్లు బట్టి పైపులు చేసారు, అలాగే కమిషన్లు పట్టారు. ఎక్కడెక్కడ వాళ్ళు అవన్నీ లేవు. తప్పనిసరిగా ఈ అందరి ఆలోచన కొరకు ఈ ఎన్నికలు గారు చెప్తా ఉన్నారు, తయారు గారు చెప్పారు. మా అందరి ఆలోచనలు కూడా మీ ఆలోచనలు మా ఆలోచన. తప్పనిసరిగా మొదటి రివ్యూ చేశాం. భూపతి రెడ్డి గారు నేను అవసరం తెలిసి పైపులు ఉంటే మంచిదా కాలం ఇంటే మంచిదా సార్ కొద్దిగా మీరు ఛాన్స్ ఇస్తే పైపులు స్టార్ట్ చేస్తామంటా ఉన్నారు. మీరు పైపులు కంప్లీట్ చేయండి. ముందు ఈ సైడ్ కంప్లీట్ ట్రయల్ చేయమని చెప్తాను. ట్రయల్ చేసి మా రైతులు ఇదే మంచుకుంటుందంటే దాన్ని కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగా మీ అండలతో మీ అండదండలతో తప్పనిసరిగా ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినందున 10 ఏళ్ళ గ్లాసులు ఈ మండలాలకు ఏం పని చేసి చెప్పండి. ఒక్క పని ఏం చేశారు? ఏమీ లేదు. మనం ఉన్నప్పుడు స్కూల్స్ కట్టాలని మోడల్ స్కూల్ కట్టించాం. ఎస్టీ స్కూల్స్ కూడా కట్టించాం. ఇక్కడే సబ్ స్టేషన్ వేసాం. మీరు ఎన్ని రూమ్లు స్కూల్ రూమ్లో తెచ్చాం. ఈ దద్దములు ఇచ్చినా స్కూల్ రూమ్లోనే కదా ఏమీ లేవు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా ఆడి వీడియోలతో అక్కడకు బస్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, హాస్పిటల్ ఇచ్చాం, రేపు ఇల్లు ఇస్తాం. ఎలక్షన్ కోడ్ రాగానే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000 ధర ఇల్లు ఇద్దాం. వీళ్ళ వాళ్ళకి కట్టుకొని అది ఆవిడ పెట్టుకుంటున్న కాదు. 5 లక్షలు ఇస్తాం. మీరే కట్టుకోవాలి. మా ఓటు దొరకదు. కమిషన్ లేవు, గుర్తుదారు లేవు. మీరు ఎట్లా మంచిగా అనిపిస్తే వాళ్ళు కట్టుకొని
ఫ్రీ ఉంటాయి కదా కరెంటు కూడా మా బస్సు లేదు కొందరికి అది చూసినా మీ మండలి ప్రెసిడెంట్కు మీ లీడర్లకు కూడా చెప్తాను తప్పనిసరిగా ఎవరు నచ్చలేదు ఎవరు రాష్ట్రానికి అది ఉంటే పైలట్ చేస్తుంది అవసరమైన హైదరాబాద్ కూడా ఏదైనా టెక్నికల్ ఉంటే అది కూడా కంప్లీట్ చేస్తాం మీరు ఇళ్ళకి కరెంట్ వస్తుంది గ్యాస్ సిలిండర్ కూడా వస్తాయి డబ్బులు వేస్తున్నాం మీరు తిరిగిన బస్సులకు కూడా నెలకు బహుశా 500 కోట్లు వేస్తాం వాళ్ళని పెట్టుకుంటున్నారు వాడు బస్సులలో 500 నెలలు కట్టేస్తాడు ఎందుకు ఆ బస్సులకు మంచుకుంటే దరిద్రులు ఇన్ని పైసలు కొట్టేసి లోన్లు లేపి మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసి బస్సులు కూడా మంచి లేకుండా చేశారు అవి కూడా మనము మీరు ఎక్కిన బస్సులే నెల పైసలు కూడా ఇస్తా ఉన్నాం మంచి బస్సులు కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తాం తప్పనిసరిగా నేను ఎక్కువ టైంలో అయితే గొల్లు పోదు కాబట్టి ఒకటే నా వ్యక్తులు చెప్పండి నేను మాటలు చెప్పి బతుకుతుంది కాదు వాస్తవాలు చెప్తా నేను చెప్పిన అయితే చెప్తా అంతేనా ఇప్పుడు తగ్గిపోయి రాలేదు అది కేసీఆర్ బీజేపీ ఆ బీజేపీ బీజేపీ ఓకుండా ఆడేదో చెప్తా ఉన్నా ఉమ్మ అక్షరం దేవుడు ఓటు వేసినా మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఎవరున్నా మంత్రులే పాలమాకండి మంది అక్కడే ఉన్నాయా అవన్నీ ఇంట్లో పెరిగిపోయింది మీరు ఉపాధి హామీ పోయిన బడ్జెట్ కూడా 2 నెలలకు 30 లక్షలు తగ్గించేశారు ఎవరు మోడీ ప్రభుత్వం ఇదా అడుగుతో మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 9 పెడితే గరీబులకు పెన్షన్ లేనప్పుడు 310 దాంట్లో కూడా తప్పిస్తారు ఏం చేస్తున్నావు మీ దోస్తులకు ఇస్తా ఉన్నారు అని ఓట్లు వేస్తున్నాం మీ ఆరోగ్యం ఎక్కడ ఇస్తా ఉన్నారు ఎవరైతే మనకు అన్యాయం చేసిందో వాళ్ళు ఎక్కడో మనం ఓటుతో వచ్చారు వచ్చి మనకు న్యాయం చేయాలా అన్యాయం చేస్తా ఉన్నారు అటువంటి వాళ్ళని వాళ్ళు కొట్టేస్తారా మీరు ఆరోగ్యం చేస్తారా అక్షరం దేవుడు నచ్చింది ముందు మీద ఉండాలి ఎవరు వచ్చినా మేము దేవుడిని ప్రార్థిస్తాం మీరు నచ్చింది అప్పుడే ఎదిరి కొద్దిగా మీ చేతులు లేకుండా అడుగుతాం చేస్తారా ఓట్లేస్తారా కాంగ్రెస్ చేస్తారా అందరికి చెప్పాలి గట్టిగా చేతులు లేకుండా ఆడవాళ్ళు లేకున్నారు తప్పనిసరిగా నీకు నీళ్ళతో పెంచుదాం తాగడానికి ఎక్కడైనా ఇబ్బంది ఉందా మీ ఎమ్మెల్యే గారికి ఎప్పటికీ చేసేస్తారు తాగడానికి కానీ రోడ్ల కానీ పొలం పెడతాం ఒక్కడే మీ అందరికీ చెప్తా ఉన్నాను దయచేసి భూపతి సీసీ రోడ్డు అడగద్దు ముందు మనం పంటలు పండించుకోవడానికి పోయేదాన్ని సౌకర్యం చేసుకొని పొలం రోడ్డు వేసుకొని అదేవిధంగా మండల దర్శనము నాయకుడికి చెప్తాను నిన్న నాకు జీవన్రెడ్డి గారికి 11 గారి ఢిల్లీ వచ్చారు అందరినీ చేంజ్ చేసుకోండి మన వాళ్ళే పేరెంట్స్లోకి పోయిపు ఎవరు అధ్యక్షం చేస్తే గట్టిగా ఎప్పుడు చెప్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఎవరు అధ్యక్షం మీరు కాబట్టి పెద్దలు మన గంట రోజుల మనం తెలియదు
అన్ని ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు. మన భవిష్యత్తు కూడా తీసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎప్పుడైనా తప్పులా వస్తే తర్వాత చూద్దాం సాగుతుందని నీతిగా చూస్తాయి. నీకే పాల్గొన్న కొంత సంపాదించాలని అవన్నీ మీరు చూసుకుంటారు. కానీ ముందు మన పార్టీ కదా మనకు స్ట్రెంత్ కావాలి. ఎంపీడీసీలు సర్పంచులు ఎంపీడీసీలు కావాలంటే అందరూ ఉండాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా నేను ఎక్కువ మాట్లాడుతున్నా. పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అందరూ రెండైనా ఆగమైన ఎక్కువసేపు దానికి నమస్కరిస్తూ జీవన అందరా అందరూ చెప్తున్నాను. జై హింద్ జై కాంగ్రెస్. చేయాలనే భావనతో ఈనాడు సమావేశం తలపెట్టినటువంటి సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రవి గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అట్లాగే మాజీ మంత్రివర్యులు, భద్ర భోజన శాస్త్రజ్ఞులుగా ఉన్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి పేపర్ నాయకులు, మరి మీ అందరూ కృషితోని పద్ధతులతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న సోదరుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదే కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ శాసన మండలి సభ్యులు పెద్ద నర్సిరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సహకార వ్యవస్థల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి మానవ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు నగేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మీద రామన్న గారు, మిత్రుడు శేఖర్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మన సిరికొండ ప్రాంత వాస్తవ్యులు, గతంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఈ ప్రాంతాన్ని సేవలు అందించినటువంటి సోదరుడు భారత్ అందారి గారు, వేదికను అలంకరించిన వివిధ హోదాల కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా సిరికొండ మండల వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరి అభిప్రాయాలు తెలియజేస్తూ
మిత్రులు భూపతి గారు పేర్కొన్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ 21 టార్గెట్ పూర్తి చేసి రాబోయే వేసవి నాటికి ఈ ప్రాంతంలో కరెంటు లేకుండా మన చెరువులు గుడ్డ నింపడమే కానీ భూగర్భ జలం పెరిగడమే కానీ రాబోయే పంటల సాగుని అందించే విధంగా కార్యక్రమం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ భూపతి గారు చెప్పని ఈ సందర్భంగా చెప్తుంది. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పింటే మీరు అరవింద్ గారు పోటీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ. గతంలో 5 సంవత్సరాలు ఎన్డీఏ జాతీయ స్థాయి అధికారంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఆయన ఏం చేసి చేయడం నాకు తెలియదు కానీ 21 ప్యాకేజ్ చేయడం సాధ్యమవుతారే. ఎవరితో సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. మీరు భూములు మాత్రమే సాధ్యమవుతుంది చెప్పంటున్నారు. నిజంగా చెప్పండి, మనం కేంద్రం కోటేస్తారా? 5 సంవత్సరాలు నిర్లక్ష్యంగా ఈ ప్రాంతాన్ని మన అభివృద్ధి గురించి కోటేస్తారా? కిషన్ రెడ్డి గారు కొందరు పేపర్ చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏం చేసింది అడుగుతుంది. ఆశ్చర్యమైన కిషన్ రెడ్డి ఒకసారి ప్రజలు తెలిస్తే ఏం చేసిందో మా తల్లిదండ్రులు కూడా ఉండడమే కదా. అసలు ఆడబిడ్డలకు మహిళలకు రాష్ట్ర స్థాయిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబడుతుందని ఇవన్నీ ఊహించినారమ్మా. కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల్లో మీరు ఎక్కడ పోయారు కానీ మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం చెప్పని పేర్కొంటే ఇక టీఆర్ఎస్ బీజేపీ ఏమన్నది? కాంగ్రెస్ చుట్టే చెప్తాను, గడిచే 4 మాసాలు వెళ్తున్నది. 4 మాసాలు డిసెంబర్ 9 తారీఖు వెళ్ళి మా ఆడపిల్లలు ఎక్కడ వేయా కానీ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న మీరు చెప్పండి. జీవన కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఏదైతుందో దురావసరాలు వినియోగించే విద్యుత్ ఏదైతుందో ఏ విధమైనటువంటి భారం లేకుండా 0 బిల్లు ద్వారా మొత్తం దేశంలో చెప్పట్లేదు. ఆరు రైతాంగాన్ని ఉత్సవించుతూ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అయితే జాతీయ స్థాయిలో 200 యూనిట్ల వరకు వినియోగించే విద్యుత్తు ఉచితంగా 0 బిల్లు ద్వారా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తప్పని చెప్పండి. ఆడబిడ్డలు వంట చేయక వంట చేయలు ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్ వాడుకుంటాయి. 2014 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నాడు. 400 రూపాయలు సిలిండర్ ఉంటుండే 400. ఎంతైతే 1000-1200 తగ్గి ఏదో ఒక సిలిండర్ ఉండేదో 1000 రూపాయలు భావించండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, ఆడపిల్లలు హ్యాపీగా బాధపడకూడదు.
విద్యావంతులు కానీ చదువు లేనోళ్ళు కానీ ఆడ కానీ మగ కానీ ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ నా బంధువులు కావాలి పని కావాలని చెప్పంటే పేరునమో ఎత్తుగా భారత్లో నేతృత్వంలో శాంతాన్ని ఇచ్చి పని చూపించే కార్యక్రమం జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన చెప్పండి. యువతల పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పండి. మీరు 300 రూపాయలు ఇస్తున్నారు. సెల్ఫోన్ల కూలి కాంగ్రెస్ పెట్టి రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి రావడంతో ప్రస్తుతం అమలులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8 గంటలు పనిచేసే 300 సార్లునే 400 రూపాయలు సామాన్యులకు 400 చెప్పండి. మా దగ్గర రైతులు బతుకున్నప్పుడు ఏదైతుందో సర్కార్ పని ముందర వస్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులందరూ కూడా వస్తున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఆలోచించండి. కేవలం భూమిలకు ఉపాధి కాదు, గ్రామాల్లో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు వికల్పదానం, ట్రాఫిక్ గ్యాస్, హరితహారం, సీసీ రోడ్లు, బిల్డింగ్ సౌకర్యం, గ్రామ పంచాయతీ భవనం, అది